బాల్యం ఒక వరం. ఎలాంటి బాధలు బాధ్యతలు లేకుండా సాఫీగా సాగిపోయే సమయం. జీవన ప్రయాణంలో బాల్యాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే అందరికీ బాల్యం అందగా ఉండగా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. విధి వెక్కిరించడమో పేదరికమో కారణం ఏదైనా సంతోషంగా సాగాల్సిన బాల్యం కష్టాలమయమవుతుంది. పలక బల్పం పట్టాల్సిన చేతులు భిక్షాటన చేస్తూ పొట్టనేసుకుంటున్న బాలల దైన్య స్థితిపై 99 టీవీ ప్రత్యేక కథనం. చెప్పులు లేవా? ఎక్కడ మీ ఇల్లు? తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయానికి కూతవేటు దూరంలో చిన్నారులు భిక్షాటన చేస్తూ కనిపించే దృశ్యాలు మనసును పింటేస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా వీధిలో చిన్నారులు కొట్టుకు తిరుగుతూ వారి చిల్లర డబ్బులు బిస్కెట్లు తింటూ కనిపిస్తుంటారు. ఇక పాఠశాలకు వెళ్లకుండా భిక్షాటన చేస్తుంటారు. చెయ్యి చాచి 10 రూపాయలు దానం చేయమని దీనంగా అడుగుతుంటారు. చెప్పులు లేవా? ఎక్కడ మీ ఇల్లు? ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న బాలలను అమ్మల లాలించి హక్కున చేర్చుకునే బాల సంరక్షణ అధికారులు ఇక్కడ కరువయ్యారు. ఒకప్పుడు చదువుకోవడం అంటే స్తోమత ఉండాలనుకునేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి చిన్నారుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి. కానీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. విధి వెక్కిరించి వీధుల పాలైన ఈ చిన్నారులు ఇకనైనా మానవత్వపు అండలో ఎదగాలని కోరుకుందాం. చెప్పులు లేవా? ఎక్కడ మీ ఇల్లు? ఏంటి బాక్స్లో డబ్బులా అడుక్కుంటున్నావా? చదువుకో మరి. మీ అమ్మాయిలు చదివించట్లేదా?